వెల్కమ్ బ్యాక్ టు సంహిత వ్లాగ్స్. దిస్ ఇస్ సంహిత రెడ్డి. ఈ రోజు వ్లాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే నేను నా నేటివ్ ప్లేస్ అయిన దామరకుంటకి వెళ్తున్నా. ముందు కూడా ఊరు వీడియోస్ పెట్టినా, కాకపోతే ఈసారి నేను నా కజిన్స్తో వెళ్తున్నా. సో దిస్ వ్లాగ్ గోనా బీ మచ్ మోర్ ఫన్ అండ్ స్పెషల్. ప్లీజ్ బీ పార్ట్ ఆఫ్ మై ఎంజాయ్మెంట్. ఈ జనరేషన్లో పల్లెటూర్లు చాలా తక్కువ, బట్ మా ఊరు ఇంకా పల్లెటూరే అనమాట. సో మాకు చిన్నగా ఉన్నప్పుడు ఏ ఫీలింగ్ ఉందో ఇప్పుడు కూడా అదే ఫీల్ ఉంది. సో మేము వెళ్ళంగానే ఫస్ట్ చేసుకున్నది టీ చేసుకొని క్యాంప్ ఫైర్ సెట్ చేసేసుకున్నాం. మేము ఎప్పుడు డిసెంబర్లో ఊరికి వచ్చినా డెఫినెట్గా క్యాంప్ ఫైర్ సెట్ చేసుకుంటాం, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది ఊర్లో. అండ్ యాక్చువల్లీ ఇది ఒక మెమరీ, ఎమోషన్ కూడా మాకు. ఆల్మోస్ట్ ఎవ్రీ న్యూ ఇయర్ ఈవ్ మేము ఇక్కడనే ఉంటాం. సో డెఫినెట్గా క్యాంప్ ఫైర్ పెట్టుకోవడం అలవాటు. అండ్ ఎప్పుడైతే జీతగాళ్ళు పెడతారు, కానీ ఇప్పుడు మాత్రం మేమే పెట్టుకున్నాం, పెద్దగా అయిపోయినాం కదా. అండ్ క్యాంప్ ఫైర్ పెట్టుకోవడం చాలా ఈజీ. చూసిందా, అది ఏదో స్ప్రే కూడా కాదు, డియో కొడితే సరిపోతుంది. కానీ బీ కేర్ఫుల్. నేను కూడా ట్రై చేసిన, బట్ ఆ పొగకి కళ్ళు మండుతాయి. మేమే కట్టెలు కొట్టుకున్నాం చిన్న చిన్నగా. ఇట్ వాస్ హార్డ్, అలవాట్లేదు కదా. ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది తీసుకొచ్చి ఇలా వాడేద్దాం. ఉడుకుతా లేదా తర్వాత చేద్దాం. ఎట్లుంది? మేము ఇక్కడ చలిమంట ఎంజాయ్ చేస్తుంటే మాకు హాట్ ఫిష్ ఫ్రై తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇట్ వాస్ సో యమ్. అది ఎంజాయ్ చేసినాం. దాని తర్వాత ఈ పొటాటో సంగతి చూద్దామని ఎవరికి ఇట్లా నల్లగా అయింది, మాడిపోయిందా ఏంది అని భయమైంది. బట్ తీసి పీల్ చేస్తే పర్ఫెక్ట్ కుక్ అయిందనమాట. ఇంకొంచెం కుక్ అయితే బాగుండు అని అనిపించింది. బట్ చూడండి ఎంత ఈజీగా పీల్ అయిపోయిందో. సో మా రివ్యూ ఇక్కడ చూడండి. మనం చేసిన ఎక్స్పెరిమెంట్ రిజల్ట్. బ్యాక్గ్రౌండ్లో అల్లరి అంగడి గురించి మ్యాటర్ ఏంటంటే, మేము యాక్చువల్లీ లౌడ్ ఫ్యామిలీ. మేము చాలా అల్లరి ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు. అండ్ ఆల్సో మేము చాలామంది ఇంట్లో ఉండేవారికి కుకింగ్ టైం కనుక చాలా అంగడి ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్. తిని చూడు, చాలా వేడి ఉంది. తిను కాలుతుంది, చాలా కాలుతుంది. కొంచెం ఉడకాలి, ఇంకా ఉడకాలి, కానీ టేస్ట్ అయితే బాగా. టేస్ట్ చాలా బాగుంది. మీకు ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తే ట్రై చేయండి. ఓకే, అప్డేట్ యూ విత్ మోర్ సచ్ క్రేజీ experiments. Yep, bye. As we are successful with potato, I'm shifting to tomato. So దీంతో టమాటో చట్నీ చేద్దాం. దీని అప్డేట్ కూడా ఇస్తా. పోయి తీసుకెళ్ళి మంటలు వేద్దాం రండి. టమాటోస్ని ఫైర్ మీద ఒక 5 minutes, 3 to 5 minutes బేక్ చేసిన అనుకుంటా. దాని తర్వాత అవి ఎంత నల్లగానే అంటే, బట్ చాలా మంచిగా పీల్ అవుతున్నాయి. యాక్చువల్లీ 5 వేసినాం, 5 ఏడుకోవాలి. 4 వేసినా. I have no idea. మన పొటాటో మళ్ళీ వేసినాం. మామయ్య చెప్పిన కదా మామయ్య, ఇంకో టమాటా, 5 టమాటాలు వేసిన. లెట్స్ సాక్రిఫైస్ వన్ పొటాటో పీస్. ఈ జ్యూస్ కొంచెం మాడిపోయినట్టుంది, కానీ పీల్ చేస్తే కనిపిస్తుందా మీకు? ఇట్లా పీల్ చేయొచ్చు మంచిగా. మంచి కుక్ అయిపోయినాయి. టైం అరౌండ్ 9:30 అవుతుంది. మేము అందరం డిన్నర్ ఫినిష్ చేసి ఇక్కడ మంచిగా రిలాక్స్డ్గా కూర్చొని దయ్యాల కథలు చెప్పుకుంటున్నాం. ఇది మాకు రొటీనే. యాక్చువల్లీ దయ్యాల కథలు చెప్పుకుంటున్నప్పుడు ఆ చీకట్లో భయం అవుతుంటుంది. ఆ భయం ఒక మంచి థ్రిల్ ఫీలింగ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ వీ మీట్ దయ్యాల కథలు కంపల్సరీ. టైం అరౌండ్ 12:30 అయిపోయింది. ఇంకా పండుకునే ముందు
ఫైర్ మొత్తం ఆర్పేసినాం అనమాట బికాస్ వీ డోంట్ వాంట్ టేక్ ఛాన్సెస్ విత్ ఫైర్. అండ్ ఈ విలేజ్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఐఎమ్ గోనా స్టే వన్ మోర్ డే హియర్. ఐల్ షేర్ దోస్ మెమరీస్ ఆల్సో విత్ యూ. Please stay tuned to Sanhita Vlogs. Thank you for watching. Bye bye.